జయ శ్రీ అంతరాయ కృష్ణ సార్. దివ్యోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ధర్మానికి హాని కలిగిన ప్రతిసారి కూడా భగవంతుడు వస్తాడు. ఎప్పుడైతే ధర్మాన్ని నిలబెట్టవలసి వస్తుందో అప్పుడు భగవంతుడు అవతారం ఎత్తుతాడు. ఎందుకని? ఈ ప్రపంచమంతా కూడా సృష్టించినటువంటిది భగవంతుడే. కాబట్టి ఈ ప్రపంచం యొక్క బాధ్యత అంతా కూడా తనదే. ఎప్పటి వరకు అయితే అధర్మము పెచ్చుమీరదో అప్పటి వరకు భగవంతుడు ఉపేక్షిస్తూ ఉంటాడు. నిన్న రాత్రి మనము సహహ అనేటటువంటి పదాన్ని తెలుసుకున్నాం. అంటే సహనం ఉన్నటువంటి వాడు భగవంతుడు. ఏ విధంగానైతే భూదేవి కూడా ఓపిక పట్టి ఒక్కసారిగా భూకంపాలని మనకు అందజేస్తుంది. అంటే కోపము ఆ విధంగా ప్రకటితమవుతుంది. అదే విధంగా ఏమవుతుందంటే భగవంతుడు సహనానికి కూడా ఒక అంతం ఉంటుంది. భగవంతుడు సమయాన్ని చూసుకుని అది ప్రదర్శించి చివరికి ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నాన్ని చేస్తాడు. అయితే ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఆవశ్యకత ఉంది. రామావతారం రావణాసురుణ్ణి హతమార్చడం, హిరణ్యాక్షుడు భూమి నుంచి వరాహస్వామి రూపం లోపల కాపాడడం, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని కాపాడడం నరసింహస్వామి రూపంలో, బలి చక్రవర్తి మదం అనచడం కోసం అని చెప్పేసి వామనుని రూపంలో. ఇలా ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆవశ్యకత ఉంది. అయితే అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటిది శ్రీకృష్ణ అవతారము. శ్రీకృష్ణ అవతారంలో తీసుకున్నట్లయితే బాల్యము పుట్టక ముందరి నుంచి కథ ప్రారంభమై పుట్టుకతో మళ్ళీ పెరగడము, పరిణతి చెందడము, ప్రపంచాన్ని మార్చడము, 4 గీతలు అందించడము, 4 గీతలు భ్రమర గీతలు, గోపికా గీతాలని మొదట అందించారు. తర్వాత శ్రీమద్ భగవద్గీత, తర్వాత మనం అందరము నేర్చుకున్నటువంటి ఉత్తర గీత, చివరికి మిగిలిపోయిన ఉద్ధవ గీత. ఉద్ధవ గీత మనం ఈ రోజు వరకు చెప్పుకోలేదు. 4 గీతలను అందించి మన గీతలు మార్చాలి అని చెప్పేసి ప్రయత్నం చేశాడు భగవంతుడు. చివరికి తన అవతార సమాప్తి వరకు మొత్తం కథ మనకు కనిపిస్తుంది. ఆయన చేసినటువంటి అనేక లీలలు. ఏ సమయంలో ఆయన ఇన్ని సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు అని చెప్పడానికి లేదు. ఇప్పుడు రామావతారం ఉంది అంటే 11,000 సంవత్సరాలు పరిపాలించాడని ఒక్క మాటలో చెప్పేశారు. కానీ శ్రీకృష్ణుడు అవతారంలో ఈ సంవత్సరం ఆయన ఖాళీగా ఉన్నాడు అని చెప్పడానికి వీల్లేదు. ప్రతి సంవత్సరము, ప్రతి నిమిషము, ప్రతి గంట ఆయన ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే ద్వాపర యుగం. ద్వాపర యుగం తర్వాత వచ్చేటటువంటిది కలియుగం. ఈ కలియుగం లోపల జనాల యొక్క ఆయుష్ తక్కువ, కాబట్టి వారికి కావాల్సినటువంటి సాధనకు సంబంధించినవన్నీ అందించాలి. అదేవిధంగా ద్వాపర యుగం వరకు ఎంతో తపస్సు చేసినటువంటి మహానుభావులు, మోక్షానికి అడుగు దూరంలో ఉండిపోయినటువంటి మహోన్నతమైనటువంటి సాధకులు, వీరందరికీ కూడా మోక్షాన్ని కల్పించడం. భూమిపైన భారం పెరిగిపోతుంది. భూదేవి వచ్చి ఆయనకి విన్నవించుకుంటుంది, ఓ భగవాన్, ఏం జరుగుతుందో తెలుసా? ప్రపంచమంతా కూడా దుర్మార్గులతో నిండిపోయింది, దుష్టులైనటువంటి రాజులతో నిండిపోయింది. ఎక్కడ చూసినా కూడా అధర్మం పెంచి పెరుగుతోంది. అనగానే ఆ రాక్షసులందరినీ చంపడానికి భగవంతుడు రావాల్సిందే, తప్పదు. ముఖ్యమైనటువంటివి ఎన్నో పనులు భగవంతుడికి. ఒకటి రాక్షస సంహారం, రెండవది ఎంతో మందికి శాప విమోచనాలు చేయడము, మూడవది మోక్షాన్ని అందించడం, నాలుగవది దేవతలకు కూడా గర్వాన్ని తగ్గించడం. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, వీరందరిది కూడా మనం గర్వభంగం అవడం చూసాము. తర్వాత చూసుకున్నట్లయితే భగవంతుడు కలియుగ వాసుల కోసము ప్రత్యేకమైనటువంటి ధర్మాలను అందించడము. అంటే మురళీగానంతో మోక్షాన్ని ఇచ్చాడు గోపికలకి, గీతాగానంతో మనందరికీ కూడా మోక్షాన్ని అందుకోండి. అయితే మోక్షాన్ని అనగానే పుట్టగానే ముందు మోక్షానికి వెళ్ళిపోకుండా కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము, జ్ఞానయోగము, ఇలా పద్ధతి ప్రకారము మనకు తెలియజేశారు. ఉపనిషత్తుల సారము, ఉపనిషత్తులన్నీ చదవలేము, మొదటిది. రెండవది కొత్త ఉపనిషత్తులు
కలుపుతూ వచ్చేసారు ఈ కలియుగంలో. ఉన్న ఉపనిషత్తుల కంటే ఎక్కువ ఉపనిషత్తులు వచ్చాయి. అక్బర్ కూడా ఒక ఉపనిషత్తు రాయించాడు. అల్లా ఉపనిషత్తు అని చెప్పేసి. అది కూడా మనం లెక్కలో తీసుకుంటున్నాం. కావాలంటే చూసుకోండి మీరు. ఈ విధంగా ఏమైపోయిందంటే దురదృష్టవశాత్తు ఇన్ని ఉపనిషత్తులు అని చెప్పి చెప్పకుండా పోయింది. వేద సంపద చాలా పోగొట్టుకున్నాం. కాబట్టి మనకు తెలియకుండా పోయింది. ఈ సంపద అంతా కూడా తెలియకుండా పోయింది. అందుకని చెప్పి భగవంతుడు ఏం చేశాడంటే సంక్షిప్తంగానైనా సరే సూక్ష్మంలో మోక్షం అని చెప్పేసి అంటారు కదా. అలాగా భగవంతుడు ఏంటంటే మనకు ఏదో రకంగా ఆ జ్ఞానాన్ని అందించాలి. లేకపోతే ఈ జ్ఞానం అంతా కూడా లుప్తమైపోతుంది కదా. అందుకని చెప్పేసి మహానుభావుడు భగవద్గీతను అందించాడు. ఇటువంటి మహోన్నతమైనటువంటి సందేశాన్ని మనకు తెలియజేశారు. ఈ తర్వాత తన అవతారం సాధించిన తర్వాత కూడా మనం చూసుకున్నట్లయితే మైత్రేయ మహర్షికి తనిచ్చినటువంటి వరాలు, ఉద్ధవుడికి తనిచ్చినటువంటి గీత, ఉద్ధవుడికి తనిచ్చినటువంటి తన మూర్తి ఏదైతే గురువాయూరులో స్థాపించామో, ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే భగవంతుడికి ఈ తను సృష్టించినటువంటి సృష్టి పైన అపారమైనటువంటి నమ్మకము, అనంతమైనటువంటి ప్రేమ ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా మీకు దేవుడు ఉన్నాడు లేడు అనే అనుమానం వస్తే నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ఆలోచిస్తూ ఉండండి. ఎందుకంటే ఇది మాటలు కాదు. ఒక వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి పనులన్నీ చేయడము అసాధ్యం. ఎవరు కూడా చేయలేని పనులు భగవంతుడు చేసి చూపించాడు. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం. పూర్తి స్థాయిలో పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆ పరబ్రహ్మ పూర్తి స్థాయి లోపల మానవ రూపం లోపల మనకు కనిపించారు. కనిపించి మనకేమన్నాడు, బాబు నిరాకారుడైనటువంటి నేను నరాకారుడుగా భూమి మీదకి వచ్చాను. నరాకారుడమైనటువంటి నువ్వు నిరాకారుడమైనటువంటి నన్ను తెలుసుకో. రూపం లేనటువంటి నేను రూపమున్న మీలాంటి రూపంలో వచ్చాను. రూపం ఉన్నటువంటి మీరంతా నా రూపం లేని తత్వాన్ని తెలుసుకోండి అని అనేక గీతలలో తెలియజేయడం. నిత్య జీవితంలో మనం ఎలా ఉండాలి అంటే జీవన విధానము, లైఫ్ స్టైల్ అని అంటామా, లైఫ్ స్టైల్ తెలియజేశారు. చివరికి జీవిత లక్ష్యం ఏం సాధించాలి, జీవన విధానము, జీవిత లక్ష్యం. చాలా మందికి జీవితంలో ఈ జీవన విధానము ఎంతో కొంత పాటిస్తారు, కొద్దిగా ఆలయాలకు వెళ్తారు, మనస్ఫూర్తిగా సాధనలు చేస్తారు, ఎంతో కొంత. మరీ చెడ్డవాళ్ళు కాదు కదా, ఏదో గుంపులో ఉన్నందువల్ల చెడ్డవాళ్ళు కాదు, అమాయకత్వం, అజ్ఞానం అంతే. చేస్తారు, ఎంతో కొంత చేస్తారు. చివరికి జీవిత లక్ష్యం అంటే చాలా మందికి తెలియదు. జీవిత లక్ష్యం అంటే ఏమనుకుంటారు అంటే ఈ జీవితంలో ఏ కష్టాలు రాకుండా సంతోషంగా వెళ్ళిపోవాలి అంతే. ఎవరి జీవితం అయినా కూడా ఏం కావాలంటే నాకు కష్టాలు రాకూడదు, నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి, నాకు, నా పిల్లలకి, నా మనవళ్ళకి, నా మనవరాళ్ళకి వీళ్ళందరూ బాగుండాలి, బాగున్నాక నేను ఇలాగా మనవలతో మనవరాళ్ళతో ఆడుకుంటూ 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 150 ఏళ్ళకి చనిపోవాలి. అందరి కోరిక ఇదే. ఓకే, సో ఇంతకు మించి వేరే కోరికలు లేవు, ఇంతకంటే మించి వేరే ధర్మం ఉంది అని కూడా తెలియనటువంటి అమాయకత్వము. అందుకని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడంటే వారికి కావలసినటువంటివన్నీ కూడా తన కథల రూపంలో, తన లీలల రూపంలో అందించాడు. ఒక వ్యక్తి తను ప్రదర్శించినటువంటి లీలల ద్వారా మనకు ఇంత తత్వాన్ని అందించారా. నిన్న గజేంద్ర మోక్షం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు తెలుసుకున్నాం. గజేంద్ర మోక్షం అనేటటువంటిది ఒక కథ కాదు, ఒక తత్వము అన్న విషయాన్ని తెలుసుకున్నాం. గజేంద్ర మోక్షంలో అమోఘమైనటువంటి తత్వం ఉంది. ఎప్పుడైతే ఈ భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు వీరందరూ ఉన్నారు, డబ్బు ఉంది, జీవితం అంతా ఆనందంగా ఉంది అనుకున్నటువంటి క్షణం లోపల ఒక ఆటంకం రాగానే, ఒక పెద్ద ఆటంకం రాగానే ఒక్కొక్కరు మనల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతారు. అది గజేంద్రము. ఆ గజేంద్రుడు చివరికి తెలుసుకున్నాడు ఇంకెవరూ లేరు ప్రపంచంలో, ఉన్నది ఒక్కడే పరబ్రహ్మ, ఆయననే సృష్టికి, స్థితికి, లయకు కారణమైనటువంటి వాడు. పూర్వజన్మ సుకృతం వల్ల ఆయనకి జ్ఞాపకం వచ్చింది. ఇది గజేంద్రుడు అనేటటువంటి కథ కంటే కూడా నీకు నాకు చెప్పినటువంటి కథ ఇది. ఏంటంటే బాబు, ఎప్పుడైతే ఈ బంధనాలలో ఉంటూ ఈ బంధనాలే శాశ్వతమని నువ్వు జీవితాన్ని అనుకుంటూ ఉన్నావో, కాదు, వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటి ఒక మోక్షం అనేటటువంటిది ఉంది. అది నీకు తెలియని పరిస్థితిలో ఉన్నావు, తెలియకుండానే ఇక్కడ ఉన్నటువంటి బంధాలు అన్ని కూడా శాశ్వతం అనుకుంటున్నావు, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తి శాశ్వతం అనుకుంటున్నావు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు శాశ్వతం అనుకుంటున్నావు, మనవాళ్ళు శాశ్వతం అనుకుంటున్నావు, స్నేహితులు శాశ్వతం అనుకుంటున్నావు, అపార్ట్మెంట్స్ లోపల ఉమెన్స్ డే చేసుకొని ఎంజాయ్ చేస్తూ అది శాశ్వతం అనుకుంటున్నావు, పారాయణాల లోపల పిచ్చి డ్యాన్సులు చేస్తూ ఇది శాశ్వతం అనుకుంటున్నావు, అందరిపైన చాడీలు చెప్పుకుంటూ ఇది శాశ్వతము అనుకుంటున్నావు. కాదు, వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటిది ఒకటి ఉంది, అది మోక్షము. ఈ మోక్షం ఏదైతే ఉందో ఇది నిరంతరము నీకు ఆనందాన్ని కలిగిస్తూనే ఉంటుంది. ఇది అమృత తుల్యము, నీ సహస్రాలంలోంచి ఇలా అమృతం పొంగుతుంది అని చెప్పేసి మనము లలితా సహస్రనామం లోపల కూడా చెప్పుకున్నాము.
నిన్న విష్ణు సహస్రనామంలో చెప్పుకున్నాం, భగవంతుడే మార్గము, భగవంతుడే లక్ష్యము. ఇంత మహోన్నతమైనటువంటి తత్వాన్ని తెలియజేసేది కృష్ణ తత్వమే. అందుకే మొదటి నుంచి గనుక మనం చూసినట్లయితే పూతన రూపం లోపల కపట ప్రేమను చూపించేటటువంటి రాక్షసిని, అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి కపటం ఉన్నటువంటి జనాలని చూడవయ్యా, కళ్ళు తెరుచుకొని చూడు అన్నాడు. శకటాసురుడు రూపం లోపల మన జన్మల యొక్క అలవాట్లు ఏవైతే ఉన్నాయో, వాసనలు, సంస్కారాలు, అవి నిన్ను వెంటబడి వేధిస్తాయి. బండి మోసుకొచ్చినట్టుగా నువ్వు మోసుకొస్తావు అన్ని. వాటి నుంచి జాగ్రత్తగా ఉండు. పాత అలవాట్లను మానడానికి ప్రయత్నం చెయ్యి. ఎప్పుడైతే కొన్ని అలవాట్లు నీ లోపల బలీయంగా ఉన్నాయో అప్పుడు అర్థం చేసుకోవాలి, ఇవి నాకు ఈ జన్మలో వచ్చినవి కాదు, పూర్వజన్మలో. శకటాసురుడిని ఒక్క తన్ను తన్నాలి శ్రీకృష్ణుడి లాగా. తృణావర్తుడు, నీ మనస్సు ఇలా స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటుంది ఆకాశంలోకి. ఆ మనస్సు అదుపు తప్పుతుంది ఎప్పుడు కూడాను. 10 మందిని కలిస్తే 10 ఆలోచనలతో ఈ బుర్ర వేడెక్కిపోయి తల బద్దలైపోతూ ఉంటుంది. ఆ ఆలోచనలు తప్ప ఇక మరి ఏ ఆలోచన ఉండదు. జీవితంలో సింహ భాగము మనం దీంట్లోనే గడిపేస్తాం. దానివల్ల ఏమైపోతుందంటే ఆత్మతత్వాన్ని తెలుసుకొని మోక్ష సాధన చేసుకునేటటువంటి అవకాశం ఎవరికి కూడా రాదు. కాబట్టి తృణావర్తుడు అనేటటువంటి విషయంలో మనం ఏం తెలుసుకుంటున్నామంటే, ఈ మనస్సు అనేటటువంటిది నిన్ను పైపైకి తీసుకెళ్తుంది. దాన్ని ఒక్కసారిగా పడేసి నార్మల్సీకి తీసుకురా, దాన్ని మామూలు స్థితికి, యథార్థ స్థితికి తీసుకురా అని చెప్పేసి, ఆ స్థిరత్వం లేని బతుకు నుంచి స్థిరత్వం ఉన్నటువంటి బతుకు రావాలి అని తృణావర్తుడు సుడిగాలి రూపంలో ఏ విధంగానైతే శ్రీకృష్ణుని బయటికి తీసుకెళ్తాడో, శ్రీకృష్ణుని వాడిని ఒక్క పిడి గుద్ది చెప్పడం అనేది మనం చూసాము. తర్వాత వత్సాసురుడి కథ మనం తెలుసుకున్నాము. వత్సాసురుడి కథ లోపల చిన్నపాటి దుష్టభావాలు ఉంటాయి. ఆ దుష్టభావాలు చిన్న దోషాలే కదా, పర్వాలేదు, ఈ తప్పెవరు చూస్తున్నారు అని మనం అనుకుంటాం. వత్స అంటే చిన్న ఆవు దూడ. అవి చిన్నవే కదా అనుకోకు, ఈ చిన్నవి ఒక మెగా తప్పులుగా మారతాయి అని మనము సినిమాలో కూడా, అపరిచితుడు సినిమాలో కూడా తెలుసుకున్నాము. చిన్న తప్పులే కదా, నాకేం పర్వాలేదని ఎప్పుడు అనుకోకండి. అవి మెగా తప్పులుగా మారి మనని వాసనలు గాను, సంస్కారాలు గాను మిగిలిపోయేటటువంటి అవకాశం ఉంది. బకాసురుడు రూపం లోపల, కొంగ రూపంలో కపటత్వం. బయట చూస్తే భక్తి, లోపల చూస్తే మాయ. మనమందరం కూడా చేస్తుంటాం. అవతల వాళ్ళు వచ్చినప్పుడు భక్తి ప్రదర్శిస్తూ ఉంటారు, లోపలంతా కూడా మాయ. ఎవడెవడు నన్ను చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని. అఘాసురుడు అనేటటువంటి రూపం లోపల మన పాప స్వభావము ఒక పెద్ద పాములాగా మనల్ని వెంటబడుతూ ఉంటుంది. దుష్ట భావాలు ఏవైతే ఉన్నాయో ఇవి నిన్ను మింగేస్తాయి. అఘాసురుడు ఎలా అయితే హాప్ అని మింగేస్తాడో అలా మింగేస్తాయి నిన్ను. కాబట్టి వాటి నుంచి, ఆ పాప స్వభావాల నుంచి నువ్వు ముందు బయటపడాలయ్యా. ఖచ్చితంగా బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ధేనుకాసురుడు రూపంలోను, గాడిద రూపంలోను వచ్చినటువంటి వాటన్నిటి వల్ల నువ్వు అజ్ఞానాన్ని గుర్తించుకో. మూర్ఖత్వాన్ని, నీలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని, మొండి పట్టుదలను మానుకో. ప్రలంబాసురుడు అనేటటువంటి రూపం లోపల, గోపబాలుల రూపం లోపల ఇందులోనే చేరి మెల్లమెల్లగా వాళ్ళందరినీ తీసుకెళ్లి ఒక గుహ లోపల బంధిస్తూ ఉంటాడు ఆ రాక్షసుడు. అదే విధంగా నీ చుట్టుపక్కల కూడా స్నేహం రూపం లోపల నిన్ను పక్కకు తీసుకెళ్లి మోసం చేస్తూ ఉంటారు జనాలు. వారందరి నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాలి, మొదటిది. రెండవది, నువ్వు కూడా ఇలాంటి పనులు చేయకూడదు. వేరే ఇద్దరు స్నేహితులని విడదీసి వీళ్ళని ఒక పార్టీ, వాళ్ళని ఒక పార్టీ చేయకూడదు. చిన్న జయ స్వామి లాగాను, ఇంకొక స్వామి లాగాను అలా అందరినీ విడగొట్టకూడదు. అరిష్టాసురుడు అనేటటువంటి రూపం లోపల ఎద్దు అంటే ధర్మరూపం ఉండాలి. మరి అరిష్టాసురుడు ధర్మ రూపంలో ఉన్నటువంటి అహంకారం. అంటే ఏమవుతుందంటే, ఒక స్థాయి వచ్చిన తర్వాత ఈ ధర్మ మార్గంలో వెళ్తున్న వాళ్ళు, ధర్మం కాస్త తెలిసినటువంటి వాళ్ళు, ఉదాహరణకి మన ప్రవచనకర్తలు కావచ్చు, కొంతమంది పండితులు కావచ్చు, వీరి లోపల అహంకారం పెరిగి అవతల వారంటే చిన్న చూపు ఉంటుంది. నన్ను గురువని ఎందుకు అనలేదు, నా కాళ్ళు ఎందుకు పట్టుకోలేదు, ఈ దరిద్రపు కొట్టు అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ప్రతి అడ్డమైన వాడు కాళ్ళకి దండాలు పెట్టించుకుంటాడు. వేరే వాళ్ళ పాపాలు తీసుకోండి, అలా విచ్చలవిడిగా తీసుకోండి. కాదు సార్, నన్ను వాళ్ళు దేవుడి రూపంలో ఎలా దండం పెడతారు? దండాలు పెట్టించుకోవద్దు అంతే. ఇంట్లో పిల్లలు, భార్య భర్తలతో కూడా దండాలు పెట్టించుకోకూడదు. లేదు సార్, భర్తల్ని కొట్టైనా సరే దండాలు పెట్టించుకుంటామా? ఇక మీకు అలవాటైంది, అది ఏం చేయగలం, దాన్ని మార్చలేం. సో ఆ విధంగా ధర్మం పేరుతో ఉన్నటువంటి అహంకారాన్ని పోగొట్టుకోవాలి అని చెప్పేసి మనకు అరిష్టాలు కలిగించేటటువంటి ఆ రాక్షసుల గురించి. చివరికి గుర్రం రూపంలో అదుపులేనటువంటి మనస్సు, వ్యాప్తి చెందేటటువంటి మనస్సు, అనేక విషయాలలో అశోవ్యాప్త అని అనుకున్నాం. అంటే గుర్రము వ్యాప్తి చెందుతూ ఉంటుంది అని అనేటటువంటి ధాతువు నుంచి, వివరణ నుంచి యాస్కుడు మనకు అందించాడు నిరుక్తంలో. అలాగా ఈ మన మనస్సు 10 విధాల ఆలోచిస్తూ అన్నింటినీ కూడా స్వీకరిస్తూ మనని నాశనం చేస్తుంది. దాని నుంచి మనం బయటపడాలి. వ్యోమాసురుడు అనేటటువంటి రాక్షసుడి యొక్క అర్థం ఏంటి అంటే మాయగాడు. వ్యోమాసురుడు ఎవరు? మాయగాడు. మోసంతోని, దొంగతనంతోటి, వీటన్నిటితోటి బంధిస్తూ ఉంటాడు వాడు. అటువంటి వాడిని మనము
ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అలాంటి పనులు చేయకూడదు. మనం వేరే వాళ్ళని మ్యాజిక్లు చేయకూడదు. ఈ మ్యాజిక్స్ చేయడం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో మోసము, నయవంచన, దగ ఇవన్నీ కూడా చేయకూడదు. వేరే వాళ్ళ డబ్బు తీసుకోకూడదు, దొంగతనం చేయకూడదు, వేరే వాళ్ళని మోసం చేయకూడదు. మరి చివరగా మిగిలిపోయినది ఎవరయ్యా? కంసుడు. ఈ కంసుడు గురించి ఈ రోజు మనం తెలుసుకోవాలి. కంసుడు ఎవరు? భయంతోటి, ద్వేషంతోటి శ్రీకృష్ణుడు పుట్టక ముందర నుంచే ద్వేషం ప్రారంభమై శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత అనేక మంది రాక్షసులను ఆయన మీదకి పంపించి భయం ఒకవైపు, ద్వేషం ఒకవైపు, సొంత చుట్టమే, సొంత మేనల్లుడే అయినప్పటికీ కూడాను ఇంత ద్వేషము. ఇది దేవుని పైన ద్వేషం కలగడము, అసూయ కలగడము. అంటే ఈ భయము, ద్వేషము అనేటటువంటిది మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలలో అతిపెద్ద లక్షణాలు. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, ఏం జరిగినా భయపడకండి, భగవంతుడి పైన నమ్మకం పెట్టుకుంటూ ముందుకెళ్ళండి. ఎవరిని ద్వేషించకండి. ఒక వ్యక్తి నచ్చకపోతే వారికి దూరంగా వెళ్ళిపోండి. అంతేగాని ఆ మనిషిని చూసి ద్వేషించడం మొదలెట్టకండి. ద్వేషించద్దు, దూరంగా వెళ్ళిపోండి, చాలా సరిపోతుంది. ఎందుకంటే అందరూ మనకు నచ్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరిలో ఉన్నటువంటిది పరమాత్మనే, కాబట్టి ఎవరిని ద్వేషించకూడదు. అయితే మరి పరమాత్మ కదా, ఎందుకు ఇంకా వాళ్ళకు దూరంగా కూడా ఉండడం ఎందుకు? అందరిలో ఉన్నది పరమాత్మనే. ఎవరన్నా జవాబు చెప్పగలరా? అందరిలో ఉన్నది పరమాత్మనే కదా, మరి దూరంగా ఉండడం ఎందుకు? ఎవరన్నా జవాబు చెప్పగలరా? నేను ఆరో వాటర్ తాగుతాం కదా, వాటర్ మురికి వాటర్ తాగమని చెప్పారు కదా, అదే ఎగ్జాంపుల్. మామూలుగా నీళ్లు ప్యూర్ వాటర్ తాగుతాం, బయట మురికి వాటర్ కూడా తాగొచ్చు కదా, తాగట్లేదు కదా. తాగొచ్చు, తాగితే కూడా దాహం తీరుతుంది. నిజం చెప్పాలంటే మురికి వాటర్ తాగినా కూడా దాహం తీరుతుంది, ఆర్ఓ వాటర్ తాగినా కూడా దాహం తీరుతుంది. కానీ ఏమవుతుందంటే మనలోనే భగవంతుడు ఉన్నప్పుడు, అంటే స్వచ్ఛమైన వాటర్ మన దగ్గరే ఉంది కదా, వేరే వాళ్ళ దగ్గర మనం ఎందుకు ఆశించడం? ఇంకా నీళ్లు తాగాలా లేదా ఒక్కసారి చెప్పండి. నీళ్లు తాగాలా లేదా? ఇప్పుడు నీళ్లు తాగాలి, కానీ మన దగ్గర ఉన్న తాగితే మళ్ళీ ఆరోగ్యం మళ్ళీ కొంచెం. కళ్యాణి గారు చెప్పండి, మనం ఇప్పుడు నేను నీళ్లు తాగాలి, ఇంట్లో ఉన్న ఆర్ఓ వాళ్ళు తాగారా, లేకపోతే ఇంట్లోనే మనకు మోరీ వెళ్తూ ఉంటుంది కదా, ఆ మోరీ నీళ్లు తాగాలంటారా? అంటే మోరీ నీళ్లు తాగాలి అని అనటం లేదు. ఇప్పుడు మన దగ్గర ఏది బెటర్ అని అంటున్నా. అంటే స్వచ్ఛమైన నీరే తాగాలండి, అంతే, బస్ అదే ఆన్సర్. అదే విధంగా మనందరము కూడా ఏంటంటే బయట జనాల లోపల చెడు ఉందనుకోండి, ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? అందరిలో కూడా దేవుడు ఉన్నాడు కదా అని అనుకోము మనము. ఎందుకంటే అందరిలో దేవుడు ఉన్నప్పటికీ కూడాను మన పరిణతి, మనం వెళ్ళేటటువంటి మార్గం లోపల మనకు అవరోధాలు కలగకూడదు. కాబట్టి మనం ఏంటంటే అవతల వాడు చెడ్డవాడు అనుకున్నప్పుడు వాడికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం, వాడిని నిరోధిస్తాం, వాడితో పోరాడతాం. ఇవన్నీ కాకపోతే పక్కకు తప్పుకుంటాం. తప్పుకోవడం ఎందుకు తప్పుకోవాలి అంటే, ఇంకా మనకు పూర్తి స్థాయి పరిణతి వచ్చేసి మనకు ఏది అవసరం లేదు, అలా కూర్చొని అందరి లోపల పరబ్రహ్మం చూస్తూ ఈ జరుగుతున్నదంతా నాటకం అనే స్థాయికి వస్తే ఇంకా అసలు ఏమి చేయక్కర్లా, వారికి ఏ రకమైన కర్మలు ఉండవు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు 4వ అధ్యాయంలో తెలియజేశాడు. ఇటువంటి వారికి ఇక ఏ కర్మలు ఉండవు, వాళ్ళు చేయాల్సినటువంటి కర్మలేమీ ఉండవు వారికి. కానీ మనం ఆ స్థాయికి వెళ్లే వరకు కూడా ఏంటంటే ఈ మోరి నీళ్లకు దూరంగా ఉండాలి, చెడ్డ మనుషులకు దూరంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా కూడా ఉంది. కాబట్టి వారందరికీ మనము దూరంగా వెళ్తూ ఉండాలి. సో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఇన్ని దోషాలన్నీ కూడా మనం కాపాడుకోవాలి, మనల్ని కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే ఎవరు కాపాడతారు మనని? ఎందుకంటే ఈ బృందావనం అని ఎందుకు చెప్తున్నాడు ఈయన? ఏంటి అసలు ఈ బృందావనము, ఏమిటి ఇది అంతా అంటే, బృందావనం అనేది ఏదో కాదు, మనలో ఉన్న మన హృదయమే బృందావనం. మనలో ఉన్న దోషాలే ఈ రాక్షసులంతా. ఈ కృష్ణుడు అనేవాడు పోరాడుతున్నాడు అంటే మన లోపలే ఉన్నటువంటి ఆ దివ్య శక్తి, ఆ చైతన్యంతోని మనలో ఉన్న దెయ్యాలను పోగొట్టుకోవాలి. ఫస్ట్ మన లోపల ఉన్నటువంటి రాక్షస లక్షణాలను పోగొట్టుకోవాలి. అది అర్థము. ఇప్పుడు శ్రీకృష్ణుడి కథ అంటే ఇవన్నీ జరిగాయా సార్, జరగలేదా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ శ్రీకృష్ణుడి కథలు మనకు ఏం సందేశాన్ని ఇస్తాయి అంటే, మనలో ఉన్న దోషాలని మనం నివృత్తి చేసుకోవాలి. అదే విధంగా గోవర్ధన పర్వతం గురించి మనం ప్రకృతి ఆరాధన తప్పదు. అందరు దేవతల్లోకి గొప్పది ప్రకృతి. ఇంద్రుడు అనేటటువంటి అహంకారాన్ని పోగొట్టుకోవాలి. ఈ ప్రకృతి ఇస్తున్నటువంటి వనరులను అన్నింటినీ కూడా మనము వృధాగా పాడు చేస్తూ, ఇది నా గొప్పతనం, నేను డబ్బు సంపాదిస్తున్నాను, నేను చేస్తున్నాను అనేటటువంటి అహంకారం పోగొట్టుకోవాలి. ప్రకృతే మనకు అన్ని ఇస్తోంది, అన్ని ఉచితంగా ఇస్తూ మనల్ని కాపాడుతోంది. అక్కడ వచ్చేటటువంటి వర్షం ఏదైతే ఇంద్రుడు కురిపించాడో
మనము సాధకులకు ఎప్పుడు కూడా కష్టాలు ఉంటాయి, ఆ కష్టాలతో సమానము. గోవర్ధన పర్వతం పైన పిడుగురాళ్ళు వడగండ్లతో పడినటువంటి వర్షం ఏదైతే ఉన్నదో అది మన జీవితంలో వచ్చేటటువంటి కష్టాలు. కానీ ప్రకృతిని నీడగా చేసుకుని మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ గోవర్ధన పర్వతం కింద అందరూ ఎంత చక్కగా ఆడుకున్నారో గత వారం తెలుసుకున్నాం. కాబట్టి కృష్ణుడు అనేవాడు పరమాత్మ. ఆ పరమాత్మ సందేశం మామూలు సందేశం కాదు. ప్రకృతిని ఆశ్రయిస్తే ప్రకృతే నీకు ధర్మంగా నిలబడుతుంది. ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. బ్రహ్మనే నిజమైనటువంటి ఆశ్రయం మనందరికీ కూడా. ఉపనిషత్తులో కూడా అదే చెప్తున్నాడు. ఈశావాస్యం, ఈశ్వరుడు ప్రతి చోట కూడా. వాస్యం అంటే వాసము అంటే ఉండడము. అన్ని చోట్ల ఉన్నాడు. ఇదం సర్వం, అంతటా ఉన్నాడు. సర్వత్రా భగవంతుడే ఉన్నాడు. యమునా నది మన మనసు యొక్క ప్రవాహం. కాళిందుడు కోపం మనకు విషము, లోపల విషం, కోపము, ద్వేష, అసూయ, ఇవన్నీ కూడా. ఆ పాములు ఏవైతే ఉంటాయో ఆ పాముల ఇవి వాటిని ఏమంటారు, తలలు. ఆ తలలన్నీ కూడా మన ఇంద్రియాలు. వాటిపైన శ్రీకృష్ణుడు డాన్స్ చేసి అప్పుడు మనకు ఆ గర్వాన్ని పోగొడతాడు, ఆ చెడు లక్షణాలన్నింటినీ కూడా పోగొడతాడు. కాబట్టి ఇంద్రియాలని మనం ఎప్పటికప్పుడు నియంత్రణ చేసుకోవాలి. నిజంగా తినాలి అనిపించినప్పుడు ఒకరోజు తినేయడం మానేసి చూపించండి. యండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక కథ చెబుతూ ఉంటారు, చాలా బ్యూటిఫుల్ కథ అది. ఆయన ఏమంటారంటే, మీకు నిజంగా పరిణతి వచ్చిందో రాదో తెలుసుకోవాలి అంటే మీ ఫేవరెట్ ఐటమ్ ని, ఉదాహరణకు నాకు పల్లీలు చాలా ఇష్టం అన్నమాట. పల్లీలు ఎంత ఇష్టం అంటే నాకు మా భార్య పిల్లల తర్వాత పల్లీలే అంత ఇష్టం నాకు. సో ఆ పల్లీలని నేను పాకెట్ ని ఇక్కడ ముందు పెట్టుకొని నేను చూసుకున్నా ఒక రోజు. ఓకే, మంచిగా ఆకలేసే టైం లోపల పల్లీల ప్యాకెట్ ముందు పెట్టుకున్నా. చూస్తూ అలా చూస్తున్నాను. ఒక గంట సేపు చూసి దాన్ని మళ్ళీ పల్లీల ప్యాకెట్ ఎక్కడిదక్కడ పెట్టేశాను. పెట్టేసి అమ్మయ్య ఇంద్రియాలను జయించాను అని. ఆ తర్వాత 3 ప్యాకెట్లు లాగించాము, అది వేరే సంగతి. కాకపోతే అంటే నేను ఏంటంటే, ఇంద్రియాలను జయించాలి అనేది మనము మనస్సుతో జయించి తీరవలసిందే. సో ఆ విధంగా శ్రీకృష్ణుడు ఏ విధంగానైతే నృత్యం చేశాడో, నృత్యం అంటే ఏంటి, అక్కడ డాన్స్ చేశాడు శ్రీకృష్ణుడు. సార్ శ్రీకృష్ణుడే డాన్స్ చేశాడు కదా సార్, మేము కూడా డాన్సులు చేస్తామా అని డాన్సులు మొదలు పెడుతున్నారు. అపార్ట్మెంట్స్ లలో డాన్సులు చేస్తున్నారు ఉమెన్స్ డేలకి. పిచ్చి డాన్సులు, పిచ్చి వేషాలు. సో కాబట్టి ఆ ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఎప్పుడైతే నీ లోపల ఆత్మజ్ఞానం వస్తుందో ఈ ఇంద్రియాలని నిగ్రహించుకుంటావు. ఈ ఇంద్రియాలు అనవసరమైన విషయాలపైకి వెళ్ళవు. ఇక రాసలీల లోపల మనం ఏమనుకున్నాం, మనమంతా కూడా జీవాత్మలము, దేవుడే పరమాత్మ. జీవాత్మ పరమాత్మలో కలవడమే రాసలీల. ఆ బ్రహ్మానందమైనటువంటి భగవంతుడి యొక్క అనుభవమే రాసము. రాసము అనగా భగవంతుడి అనుభవం అని తెలుసుకున్నాము. ఆ బృందావనం ఏదైతే ఉందో అది మన ఆనంద స్థితి. ఓ పెద్ద జలాశయం ఉందయ్యా అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. ఆ జలాశయం ఏదైతే ఉందో ఆ జలాశయమే ఇది. ఆ అద్భుతమైనటువంటి జలాశయం ఏదైతే ఉందో ఆ అద్భుతమైనటువంటి జలాశయాన్ని మనం అందుకోవాలి. చిన్న చిన్న వాటర్ బాటిల్స్ కోసం కక్కుర్తి పడకూడదు. సరే, ఏది ఏమైతేనేంటి, మధురానగర్ లోకి శ్రీకృష్ణుడు ప్రవేశించడం అంటూ జరిగింది. అద్భుతమైనటువంటి కథని గత వారం తెలుసుకున్నాము. జనాలందరూ కూడా శ్రీకృష్ణుని చూసి మంత్రముగ్ధులవుతున్నారు, ఆనందంగా ఉన్నారు. ఎప్పటి నుంచో అనుకున్న వాళ్ళందరూ కూడా ఆయనను చూసి సంతోషపడుతున్నాడు. ఒక ఆయనేమో వస్త్రకారుడేమో ఆయనకు అందమైన వస్త్రాలు ఇచ్చాడు. ఒక మాలాకారుడు సుధాముడు ఆయనకు పూలమాలలు ఇచ్చాడు. సుధామ అంటే మాలలు చేసేవాడు అని మీనింగ్. కుబ్జా అనే అమ్మాయి ఆయనకి రకరకాల అలంకరణ సామగ్రి ఇచ్చిందని చెప్పేసి ఆమె జీవితాన్ని, వంకర జీవితాన్ని సరిదిద్దాడు ఆయన. అంటే మన వంకరమైనటువంటి మనస్సుని సరిదిద్దాడు భగవంతుడు. అక్కడి నుంచి భగవంతుడు ధనుర్యాగంలోకి ప్రవేశించాడు. ఆ ధనుర్యాగం లోపలికి వెళ్ళగానే ఆయన చూశాడు, ఆ ధనుస్సును పట్టుకున్నాడు, ఒక్కసారిగా పట్టుకున్నాడు. నిజంగా చెప్పాలంటే ఇంతమందిని వదిలేసిన ఆయన, అయ్యో నేను మధుర వదిలేశాను, బృందావనం వదిలేశాను అని బెంగ పెట్టుకోవట్లేదు. మనం ఒకసారి ఇల్లు వదిలితే ఎలాంటి బెంగ పెట్టుకుంటాం మనం. కానీ ఈయన అలా కాదు, సంతోషంగా వచ్చాడు. వచ్చేసి ఆ మధురానగర్ లోపలికి ప్రవేశించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆడవాళ్ళు ఏ విధంగానైతే ఈయన అందాన్ని చూసి మురిసిపోతున్నారో, రాజవంశీయులు కూడా ఈయనను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ రాజసం చూడగానే ఈయన మహానుభావుడైనటువంటి రాజులాగానే కనిపిస్తున్నాడు తప్పితే వాళ్ళందరికీ ఏదో చిన్న బాలకుడు అన్నట్టుగా కనిపించటం లేదు ఎవరికి కూడా. ధనుశాలలోకి ప్రవేశిస్తాడు. ధనుర్యాగం అని ఎక్కడైతే చెప్తాడో అక్కడ అందంగా చాలా బ్యూటిఫుల్ గా అలంకరించబడినటువంటి ధనస్సు ఆయనకి కనిపిస్తుంది. ఆ ధనస్సుని పట్టుకుంటాడు. వాళ్ళందరూ భటులు వాళ్ళు ఆగు 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 అనుకుంటూ వస్తారు. రాగానే వాళ్ళందరూ ముందే దాన్ని గ్రహించి ఎక్కు పెట్టి లాగగానే ఫటక్మని విరిగిపోతుంది. అది ఎంత గట్టిగా శబ్దం చేస్తుంది అంటే ఆ శబ్దం మొత్తం మధురానగరం అంతా కూడా ప్రతిధ్వనిస్తుంది. పొద్దున్న ఏదైతే జరగబోతోందో కంసవధ, దానికోసం ముందే నువ్వు శంఖమూదేవా ఓ భగవంతుడా అని నారాయణ భట్టాద్రి తనలో తను ఆనందంగా అనుకుంటున్నాడు అన్నమాట.
ఈ వాయిద్యం ఏదైతే ఉందో ఆ శబ్దానికి, ఈ వాయిద్యం యొక్క వాద్యానికి దేవతలందరూ కూడా సంతోషించి ఆ సమయం లోపల పూల వర్షం కురిపించారు, ఆనందాన్ని పొందారు. కంసుడికి అప్పటికి వరకు ఉన్నటువంటి ద్వేషంలోంచి మరింత భయం ప్రారంభమైంది. ఇంకా రక్షక భటులు వచ్చేసి, ఆగు ఆగు ఏంటయ్యా నువ్వు అట్లా ఎందుకు అది ఎందుకు విరగొట్టావు దాన్ని అనగానే ఆ కర్రలు పట్టుకుని 4 చావు కొడతాడు. పారాయణం చేసే గ్యాంగ్ మధ్య మధ్య లోపల సెల్ ఫోన్లు చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఎవడెవడు వచ్చాడా అని చూసుకుంటూ చేస్తుంటారు కదా. అప్పుడు ఏం చేయాలంటే వెనకాల నిలబడాలి కొంతమంది, ఈత పరికలతో పటా కొడుతుండాలి. కొడితే అందరూ చక్కగా అయిపోతారు. పారాయణం గ్యాంగ్ మొత్తాన్ని మనం బాగు చేసే అవకాశం ఉంది. సో అలాగా కర్రలతో చావు కొడతాడు వాళ్ళని. కొట్టగానే వాళ్ళ హాహాకారాలు రెట్టింపులు అవుతాయి. అవగానే అప్పుడు అక్కడి నుంచి పారిపోతారు. దీన్ని చూసి అక్కడ కంసుడికి భయం మరింత పెరుగుతూ ఉంటుంది. ఒక సైడ్ ఏమో ఈ ధనుస్సు విరిచినటువంటి శబ్దము, మరొక సైడ్ ఏమో ఈ భటుల యొక్క ఆర్తనాదాలు. శ్రీకృష్ణుడి దెబ్బలకి నిజం చెప్పాలంటే మనం వెళ్ళి పోలీసు వాళ్ళని కొడతామా? సినిమాలో హీరోలు కొడతారు, ఈ రోజుల్లో ఎవరు కొట్టలేరు కూడా, ఎందుకంటే అన్ని కూడా సీసీ కెమెరాలలో క్యాప్చర్ చేస్తున్నారు. అలాంటి సమయం లోపల కొట్టగానే ఆ దెబ్బలకి వాళ్ళు రక్షక భటులందరూ కూడా పారిపోతారు. ఇక దాంతో ఏమైపోతుంది, అక్కడ ఉన్నటువంటి సజ్జనులందరూ కూడా శ్రీకృష్ణుని ప్రేమతో చూస్తూ ఉంటారు. చెడ్డ వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు, మంచి వాళ్ళందరూ కూడా ఆయన ప్రేమతో చూస్తూ ఉంటారు. ఇక ఇలాగే మధురానగర్ మొత్తాన్ని ఆయన చూస్తూ ఆనందపడుతూ అలా అంతటా కూడా తిరుగుతూ ఇక మళ్ళీ ఎక్కడైతే వీళ్ళు ప్రారంభించారో, మళ్ళీ బస చేశారో, నగరంలో ఉన్నటువంటి మొదట్లో పార్క్ లో ఉంటారు అని చెప్పేసి చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఆ పార్క్ దగ్గరికి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్ ఎవరైతే శ్రీరాముడు అని చెప్పేసి మనం చెప్పుకున్నామో, ఎవరినైతే శ్రీకృష్ణుడు తన భుజాల మీద మోసుకుంటూ వెళ్ళాడు ప్రలంబాసురుడి మథనం లోపల అని మనం ఎప్పుడైతే తెలుసుకున్నాం కదా, వధ సమయం లోపల ఆ శ్రీరాముడి తోటి ఏమేం జరిగింది, ఎట్లా జరిగింది అన్ని కూడా చెబుతూ ఇక్కడ ఒక్క విషయం ఏమిటంటే, మనకు ఒరిజినల్ భాగవతంలో రాధ ఉండదు. ఓకే, సో ఒరిజినల్ భాగవతంలో రాధాదేవి ఉండదు. కానీ నారాయణ భట్టాద్రి మాత్రము తీసుకున్నది ఒరిజినల్ భాగవతమే అయినప్పటికీ, అనగా వ్యాస భాగవతమే అయినప్పటికీ తన భక్తి కొద్దీ రాధాదేవిని కూడా అందులో కలిపి తన మిత్రుడైనటువంటి శ్రీరాముడితోటి రాధకు దూరమైనందుకు ఆ విరహ వేదన కూడా చెప్తున్నట్టుగా వర్ణించాడు. ఇది ఒక్కటి కొద్దిగా ఎక్స్ట్రా అయినప్పటికీ కూడా మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే కథ ఫ్లోకి ఎక్కడ అడ్డం రాదు. కాకపోతే ఇది మాత్రం నారాయణ భట్టాద్రి తన ఎక్స్ట్రా చూపించడం, తన సాహిత్యం లోపల ఎక్స్ట్రా చూపించడం, లేదా వ్యాకరణం సరిగా కలపడం కోసమని, లేదా అప్పటి వరకు రాధాదేవిని అనేక పురాణాలలో కూడా చెప్పి ఉండడం వల్ల భాగవతంలో లేకపోతే ఏంటి రాధాదేవి ఉన్నది అసలు అంటూ అన్నటువంటి సత్యాన్ని తెలియజేయడం కోసం కూడా అయ్యి ఉండవచ్చు. ఏదో అంటారు కదా, కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అని కొద్దిగా ఆయన రాధాదేవిని ఇక్కడ యాడ్ చేయడం అంటూ జరుగుతుంది. రాధాదేవి అసలు మనకు శ్రీకృష్ణుడి భాగవతంలో ఎక్కడా కూడా లేదు. ఇక చివరికి ఏమైతుంది, కంసుడు భయపడుతున్నాడు, చాలా భయపడుతున్నాడు, ఏం చేయాలో తెలియడం లేదు, రాత్రంతా కూడా నిద్ర లేదు. సరే పొద్దున పూటే ఇంకా ఎక్కడైతే అది ఇట్లా కడతారో ఒక బరి ఏదైతే ఉంటుందో అందులోపల మళ్ళీ యుద్ధం ప్రారంభించే దగ్గర అని మోగిస్తారు అనమాట. నగారా మోగించగానే అందరూ ఎక్కడెక్కడో ఇన్వైటీస్ అందరూ కూడా సభలోకి ఎంటర్ అవుతూ ఉంటారు. అందరూ చాలా మంది లోపలికి వచ్చేసి అందరూ కూడా పైన కూర్చొని ఉంటారు అన్నమాట. కూర్చుంటారు. ఇంతలోకే ఈయన నందుడు ఎవరైతే శ్రీకృష్ణుడి యొక్క తండ్రి ఉన్నాడో, వసుదేవుడు కాదు నందుడు, నందగోపుడు కూడా ఆయన కూడా వచ్చేసి అక్కడ ఒక పెద్ద భవనం లోపల కూర్చుని ఉంటాడు. కంసుడు ఏమో మెయిన్ సింహాసనం, ఎక్కడైతే మనం మామూలుగా ఇంద్రుడు పైన కూర్చుంటాడు, కింద అందరూ బ్రాహ్మిన్స్ అందరూ కూడా కూర్చుంటారు, మధ్యలో వీళ్ళందరూ డాన్సులు చేస్తారు కదా. సో అట్లాంటి దాంట్లో పైన కంసుడు కూర్చొని ఉంటాడు అనమాట. సరే ఏదైతేనేంటి, వీళ్ళు అప్పటికి చక్కగా వీళ్ళు కూడా ఉన్నటువంటి న్యాచురల్ మేకప్ వేసుకుని శ్రీకృష్ణుడు బలరాముడు కూడా ఆ మెయిన్ ఆ పోరాటాలు ఎక్కడైతే జరుగుతుంటాయో అందులోకి వచ్చేసారనమాట. రాగానే అక్కడ కావాలని చెప్పి వీళ్ళు ముందే కువలయ పీఠం అని చెప్పేసి ఒక ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగు ఏమైతే ఉంటుందో, ఆ కువలయ పీఠం అంటే ఈ పువ్వులని నలిపేసేది అని చెప్పేసి అది దానికి అడ్డంగా పెడతాడు. దానికి ముందే బాగా తాగిచ్చి దానికి బాగా మదం వచ్చేలాగా చేస్తాడు అనమాట వాడు, ఆ మావటి వాడు. ముందే ప్లాన్, ఫస్ట్ స్టెప్ లోనే శ్రీకృష్ణుడిని చంపేద్దాము అన్నట్టుగా. సో జరుపు అని చెప్పేసి శ్రీకృష్ణుడు ఆ మావటి వాడికి చెప్తాడు. మావటి వాడు చెప్పగానే వాడేం చేస్తాడు, నన్ను జరగమంటావా, ఇదే టైం శ్రీకృష్ణుడితో నేను ఎలాగైనా సరే గొడవ పెట్టుకోగలిగాను అని చెప్పేసి వాడేం చేస్తాడు, ఆ ఏనుగుని శ్రీకృష్ణుడి మీదకి పంపిస్తాడు. ఆ ఏనుగు ఎట్లా ఉంటుంది, మామూలు మొదటి ఏనుగులు అన్ని 100-200 ఏనుగులు కలిపితే ఎంతైతే శక్తి ఉంటుందో అంత శక్తి ఉన్నటువంటి మొదటి ఏనుగు. ఆ మొదటి ఏనుగు శ్రీకృష్ణుడి మీదకి అలా ప్రవేశించి ఇలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. రాగానే ఈయన ఏం చేస్తాడు, పక్కకు తప్పుకుంటాడు. తప్పుకోగానే పక్కకు తప్పుకొని వెళ్ళి ఇలా ఎగిరి గాలి లోపల ఎగిరి దాని కుంభస్థలం మీద కొడతాడు.
కొట్టగానే ఒక్కసారిగా అది ఆ అని చెప్పేసి కేక పెడుతుంది. అంటే ఆ అంటే ఎగ్జాక్ట్లీ సౌండ్ అలాగే రాదు, మీకు అర్థం కావాలని చెప్తున్నా, సౌండ్ డిఫరెంట్ గా వచ్చి ఉంటుంది. సో అప్పుడు ఏమైతుంది, దాని కాళ్ళల్లోంచి తప్పించుకుంటూ ఇతను బయటకు వచ్చేస్తాడు, కింద పడతాడు, మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. నవ్వుకుంటూ వచ్చేసరికి అందరూ చూస్తూ ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తుంటారు, ఏమిటిది వీళ్ళు చూస్తేనేమో అమాయకమైనట్టు ఇద్దరు పిల్లల్లాగా అందమైనటువంటి పిల్లలు వచ్చారు, వాళ్ళపైన ఈ ఏనుగును పంపించడం ఏంటి అన్నట్టుగా. అప్పుడు మళ్ళీ ఏనుగు దగ్గరికి వస్తూ ఉంటుంది, మళ్ళీ ఈయన దూరం వెళ్ళిపోతుంటాడు, దగ్గరికి వస్తూ ఉంటుంది, దూరం వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది చూసినప్పుడు నారాయణ భట్టాత్రి గారికి తన కవిత్వము మరింత చూపించాలనిపించింది. అప్పుడు ఆయన అంటాడు అనమాట, ఏ విధంగానైతే నువ్వు మహర్షులకు, ఏ విధంగానైతే మహామునులకు ఎవరైతే మోక్షాన్ని సాధించాలనుకుంటారో వారికి అందినంత దూరంలో ఉంటావు, అందనంత దూరంకి వెళ్ళిపోతుంటావు, అందినట్లే ఉంటావు, అందకుండా దూరంగా వెళ్ళిపోతావు పరమాత్మ. అలాగే నువ్వు చేస్తున్న దీంతో ఆ ఏనుగు కూడా అటు ఇటు పరిగెడుతోంది, పక్కనే ఉన్నాడు శ్రీకృష్ణుడు అనుకునే లోపల అన్నంత దూరంలో ఉంటున్నాడు శ్రీకృష్ణుడు. మొత్తం మీద దాన్ని కింద పడేసేసి అప్పుడు దాన్ని ఒక ఏనుగు యొక్క బతికే ఉంటుంది, ఇంకా దాని ఒక దంతాన్ని లాగేస్తాడు, అందులోపల అన్ని పర్ల్స్ ఉంటాయి అనమాట. ఇది ఉంటుంది ఆ రోజుల్లో, మళ్ళీ లేక దీనికే ఉన్నాయో లేక అన్ని ఏనుగులకు ఉంటుందో నాకు తెలియదు. బట్ ఆ ఏనుగు దంతం యొక్క మూలం ఏదైతే ఉంటుందో అక్కడ ఉండే ముత్యాలని, ఆ ముత్యాలు తీసుకొని ఇది స్నేహితుడిని పిలుస్తాడు, ఏ శ్రీధామ ఇట్రా అంటే వస్తాడు, ఏందయ్యా అంటాడు. అంటే ఇక నేను ఏనుగుని చంపేసి వస్తాను, నువ్వు ఈ ముత్యాలు ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా దాచు, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత రాధాదేవికి ఇద్దామంటాడు. సో ఇక్కడ మళ్ళీ రాధాదేవి ప్రసక్తి రావడం అనేటటువంటిది ఇది కేవలం నారాయణ భట్టాద్రి యొక్క కవితా విశేషమే గాని ఇది నిజమైనటువంటి కథ కాదు. సరే ఆ తర్వాత అప్పుడు వెంటనే మళ్ళీ అది ఇచ్చేసే గానీ అతను పక్కకి వెళ్ళిపోతాడు. ఎలాగానే అప్పుడు దాన్ని చంపేసేసి అప్పుడు ఇక దాని 2 దంతాలని పట్టుకొని మళ్ళీ మల్లరంగం ఏదైతే మెయిన్ అక్కడ అది ఉంటుందో ఆ బరిలోకి ప్రవేశిస్తారనమాట. ఎక్కడైతే యాక్చువల్ గా ఫైటింగ్ చేయాలో అక్కడ రాగానే ఇక జనాలందరూ ఆనందపడిపోతూ ఉంటారు చూసుకుంటూ, అప్పో యశోదపుత్రుడు ఎంత బాగున్నాడు, నందగోపుడు ఎంత అదృష్టవంతుడు, కాదు గోపికలు చాలా అదృష్టం, లేదు గోప బాలుడు చాలా అదృష్టవంతుడు, అవన్నీ కాదు ఆవుల అదృష్టవంతులు, ఆవు దూడల అదృష్టం చేసుకున్నాయి ఎంతో అని చెప్పేసి అందరూ కూడా వీరిని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు అనమాట. ఇక ఇదంతా కాదయ్యా, శ్రీకృష్ణుని బలరాముని దర్శించుకున్నాం, మనమే అదృష్టవంతులం, చెలపో ఇప్పుడు ఎవరో కాదు అదృష్టవంతులు, ఎవరెవరో అదృష్టవంతులు ఎందుకు, మనకి ఈ రూపంలో అయినా కనిపించారు వాళ్ళిద్దరు అని చెప్పేసేసి అప్పుడు ఈయన భగవంతుడి యొక్క రూపాన్ని ఈయన చెప్తాడనమాట. నువ్వు మహానుభావుడివి, కానీ మామూలు జనాలలో ఎలా తిరిగావు మహానుభావ, ఒక సామాన్యుల్లాగా ఎలా వెళ్తున్నావు అందరి లోపల, ఎంతో మందికి నీ మహిమ తెలియదు, కానీ జస్ట్ నీ రూపాన్ని చూసి నీ సౌందర్యానికి ముగ్ధులయ్యే వాళ్ళు, నీ లోపల ఉన్నటువంటి ఒక అమోఘమైనటువంటి ఒక ఆకర్షణ తత్వానికి అందరూ ముగ్ధులయ్యే వాళ్ళు, కానీ భగవంతుడు అని ఎవరు చెప్పలే. కానీ వాళ్ళందరి పుణ్యం ఫలించడం వల్లనే కదా వాళ్ళ పాపాల నుంచి అందరూ విముక్తులైపోతున్నారు. ఆయనను చూసిన మరుక్షణమే అప్పటి వరకు ఉన్న కొద్ది పాపాలందరికీ ఎగిరిపోతున్నాయి. మనము యమునా నదిలో స్నానం చేస్తే బొల్లెడు పాపాలు పోతాయని తెలుసుకున్నాం. శ్రీకృష్ణ భగవానుని చూసినటువంటి అందరికీ కూడా పాపాలు పోతున్నాయి. అందరూ స్మరించుకుంటూ, ఆయనను చూసుకుంటూ, ఆయన చేసినటువంటి లీలలన్నిటిని తలుచుకుంటూ అందరూ ఆనందంగా శ్రీకృష్ణుని చూసుకుంటూ అందులో మునిగిపోతూ ఉంటారు. ఇంతలోకే మళ్ళీ ఆ చాణురుడు ముష్టికుడు వాళ్ళిద్దరు వస్తారు. వాళ్ళిద్దరు వచ్చేసి శ్రీకృష్ణుడి పైన చాణురుడు, ముష్టికుడేమో ఈయన పైన బలరాముడి పైన వస్తారు. రాగానే అందరూ బాధపడతారు, అదే ఏంటి ఇప్పటిదాకా మనం అద్భుతమైనటువంటి లీలలలో మునిగి తేలుతూ ఉన్నాము, ఇదేమన్నా న్యాయమా అని చెప్పి బాధపడుతూ ఉంటారు. సరే శ్రీకృష్ణుడు మాత్రము వాళ్ళ భావాలు గుర్తించాడో ఏమో తెలియదు, కానీ తను మాత్రం నవ్వుతూనే ఉంటాడు. బాగా పెద్ద యుద్ధం జరుగుతుంది. అందులోపల వీని కింద పడేయడము, పక్కకు లాగడము, కిందికి లాగడము, అన్ని రకాల యుద్ధ ప్రక్రియలు, రకరకాల యుద్ధ ప్రక్రియలు జరుగుతుంటాయి. అన్ని యుద్ధ ప్రక్రియలలో కూడా చాణురుడు పూర్తి స్థాయిలో ఓడిపోతాడు. కనీసం ఒక్కసారైనా శ్రీకృష్ణుడి పైన అతని పై చేయి ఉండదు అన్నమాట. ఎన్ని చేసినా కూడా చివరికి అది ఎట్లా ఉంటుందంటే, చనిపోవడానికి ముందమే ఈయన బంధము మోక్షములు 2 అందుకున్నాడు అని చెప్పాడు. ఇక్కడ ఏంటి బంధం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి? బంధం అంటే ఏంటంటే మల్ల యుద్ధంలో బంధింపబడ్డాడు శ్రీకృష్ణుడితో, మోక్షము అంటే విడిపించబడ్డాడు. అయితే ఇక్కడ ఏంటంటే సంసారంలో బంధింపబడ్డాడు, సంసారం నుంచి విడిపింపబడ్డాడు, సంసారం నుంచి బంధింపబడ్డాడు, సంసారం నుంచి విడిపింపబడ్డాడు. మనమందరము కూడా చాణురులమే, మనమందరము కూడా సంసారం అనేటటువంటి బంధాలలో చిక్కుకున్నాము. మనందరికీ కూడా మోక్షం అనేటటువంటిది తప్పక కావాలి. శ్రీకృష్ణుడు చాణురుడితో పోరాడుతూ ఆ విధంగా చివరికి ఆ చాణురుడు పెద్ద శరీరాన్ని వాటిని కలిగి ఉన్నప్పటికీ కూడా శ్రీకృష్ణుడు కొట్టే దెబ్బలకు తట్టుకోలేకపోతాడు. చూసిన వాళ్ళందరూ ఏమో కొంతమంది భయపడిపోతున్నారు, ఈ యుద్ధాన్ని చూస్తే మనకు ఏమిటిది చిన్న పిల్లలతోని యుద్ధం అని ఇలా కొంతమంది ఇలా చేతులు అడ్డం పెట్టుకుంటున్నారు, కొంతమంది ఇలా చూస్తున్నారు, కొంతమంది ఏమో అక్కడి నుంచి పారిపోతున్నారు, ఆ బరి నుంచి పారిపోతున్నారు.
సరే ఇతను ఏం చేస్తాడంటే చాణూరుని లేపి తిప్పేసి పారేస్తాడు. ఒక్కసారిగా షాక్, అందరూ కూడా భయపడిపోతారు. ఇదే సమయం లోపల బలరాముడు కొట్టి 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 ముష్టి యుద్ధం చేసి మరి పిండి పిండి చేస్తాడనమాట. చేయగానే వాళ్ళిద్దరూ చనిపోగానే అప్పుడు ఇక మిగతా గ్యాంగ్ కూడా ఉంటారు వీళ్ళతో కొట్లాడడానికి. వీళ్ళిద్దరూ అందరికంటే కూడా స్ట్రాంగ్ పీపుల్ అన్నమాట, చాణూర ముష్టికులు. వాళ్ళని చూసి మిగతా మల్లులందరూ కూడా, ఫైటర్స్ అందరూ కూడా అక్కడి నుంచి పారిపోతారన్నమాట. పారిపోయి ఏంటి ఎందుకు పారిపోతున్నావు అని అడుగుతాడు. సార్ చాలా గట్టిగా కొడుతున్నాడు సార్ అని చెప్పేసి చెప్తారనమాట. సార్ చాలా గట్టిగా కొడుతున్నాడు సార్ అని. ఏంటి అంటే వాడు చూపిస్తారు, ఇగో సార్ ఈ పన్ను మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే 500 రూపాయలు అడిగాడు సార్, ఇగో వీడు ఫ్రీగానే ఇచ్చాడు అని చెప్పేసి చూపిస్తాడు అనమాట. సో ఆ విధంగా వాళ్ళెవ్వరూ కొట్టకుండా అందరూ కంసుడికి వచ్చి చెప్తారు, వాడు బాగా గట్టిగా కొడుతున్నాడు సార్ అని చెప్పేసి చెప్తారనమాట. సరే ఇవన్నీ జరగగానే ఇక కంసుడికి ఏం చేయాలో తెలియదు అనమాట. తను ఏం చేస్తానంటే, ముందు ఇది కాదు, శ్రీకృష్ణుడిని మనం భయపెట్టాలంటే వాళ్ళ నాన్నగారిని, తర్వాత తాతగారైన ఉగ్రసేనుడు ఎవరైతే దీనికి నిజంగా అధిపతి ఉంటాడో ఆ ఉగ్రసేనుడిని ముందు చంపేద్దామని చెప్పేసి, అప్పుడు కృష్ణుడిని కొద్దిసేపు ఆపండి మీరు అందరూ, నేను వెళ్ళి వాళ్ళిద్దరిని చంపేస్తాను అని చెప్పేసి. ఈ అనగానే ఈ శ్రీకృష్ణుడికి అర్థమవుతుంది. అర్థమై ఒక్కసారి ఇలా 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 పాక్కుంటూ ఒక్కసారి ఇలాగా, ఎట్లా అంటే గరుత్మంతుడు గనక ఏ విధంగానైతే పావును పట్టేసుకుంటాడో ఆ విధంగా ఒక్కసారిగా ఆయన పైకి దాటేస్తాడు. వాడు కంసుడు ఏదో కొడదామన్నట్టుగా కత్తి తిప్పబోయే లోపల వాడి జుట్టు పట్టుకుని ఆ సభలో వాడిని మొత్తం పైనుంచి సింహాసనం మించి కింది వరకు ఈడ్చుకుని వచ్చేసి ఎలా ఒడిసి పట్టుకున్నాడంటే అసలు వాడు ఏ విధంగానూ కూడా తప్పించుకోలేడు. తీసుకోగానే అప్పుడు వెంటనే వాడి కీళ్లను నుగ్గు చేస్తూ ఉంటాడు అనమాట. ఇలా గుంజుకుంటూ వస్తుంటే వాడికి కీళ్ళన్నీ జాయింట్స్ అన్ని కూడా నొప్పి పెడుతూ ఉంటాయి వాడికి. భూమి మీద పడేసి వాడి శరీరం మీద కూర్చోగానే అయిపోయింది. అప్పటికే అతని ప్రాణం పోయి ఉంటుంది. దేవతలంతా కూడా పుష్పవర్షం కురిపిస్తూ ఉంటారు. అలా భయపడుతూ ఇలా చూస్తూ ఒక్కసారిగా ఆ భయంలోనే మోక్షాన్ని సాధించాడు కంసుడు. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటిది వైరభక్తి. పూర్వజన్మ లోపల అతడు కాలనేమి అనేటటువంటి రాక్షసుడు. ఆ కథ మనం ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాము. అయినప్పటికీ కూడా ఆ కథ దాంట్లో ఆ వాసన ఫలితంగా ఈ జన్మలో ఏదైతేనేంటి మొత్తం మీద అతను దుష్టుడుగా మారడము, ఆ దుష్టుడిగా మారడం వల్ల ఇప్పుడు సఖ్య భక్తి కాకుండా వైరభక్తి అనే దాని ద్వారా భగవంతుడికి దగ్గరవడం. భగవంతుడికి దగ్గరవడానికి 2 మార్గాలు. ఒకటి, భగవంతుడు లేడు అనుకుంటూ భగవంతుడిని నిరంతరం తలుచుకోవడము. భగవంతుడు ఉన్నాడు అనుకుంటూ ఆయన నిరంతరం తలుచుకోవడం. ఇందులోపల వైరభక్తి తొందరగా మనకు మోక్షాన్ని కలిగిస్తుంది. ఆ విధంగా కంసుడు వైరభక్తి ద్వారా భగవంతుడి లోపల కలిసిపోతాడు. ఈయనకి మళ్ళీ కంసుడికి 8 మంది అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళందరినీ కూడా సంహరించి దేవకి దేవి దగ్గరికి వెళ్లి వారికి నమస్కరించగానే వాళ్ళు ఎంతో సంతోషపడతారన్నమాట. అప్పుడు ఎవరైతే వీళ్ళ అమ్మగారి నాన్నగారు అయినటువంటి ఉగ్రసేనుడు, అంటే దేవకి దేవి వాళ్ళ ఏదైనట్టు ఆయన్ని రాజుగా చేస్తారన్నమాట. మాతామహుడు అంటారు కదా, ఆయన్ని రాజుగా చేస్తారు. అంటే యాదవులకు యాక్చువల్ గా రాజ్యం చేసే హక్కు ఉండదన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఉగ్రసేనుడు అక్కడ కంసుడేమో శూరసేనుడు, ఉగ్రసేనుడు శూరసేనుడు వాళ్ళని పెట్టుకుని వీళ్ళు రాజ్యం చేస్తూ ఉంటారు. అంటే ప్రెసిడెంట్ అని పెట్టుకుని ప్రైమ్ మినిస్టర్స్ యాక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఉగ్రసేనుడిని మళ్ళీ రాజుగా చేస్తారనమాట. కృష్ణుడు వీళ్ళ నాన్నగారు వీళ్ళందరూ కూడా మంత్రులుగా పనిచేస్తూ మొత్తము కంట్రోల్ వీళ్ళ చేతిలోనే పెట్టుకుంటారు అనమాట. ఇంకా అక్కడి నుంచి అందరూ వస్తారు. యాదవులందరూ కూడా సంతోషపడతారు. బృహస్పతి తోటి సమానమైనటువంటి ఉద్ధవుడు, అంటే బృహస్పతి ఎవరైతే గురువు ఉన్నాడో గురువు యొక్క ముఖ్య శిష్యుడిలో ఉద్ధవుడు ఒకడు. ఈయనకు చుట్టం కూడా అవుతాడు, పెదనాన్న వరుస అవుతాడు. ఆ ఉద్ధవుడికి కూడా ఈయన చాలా సంతోషపడతాడు. ఈయన అంటే పేరుకే వీళ్ళిద్దరి మధ్య వయస్సు భేదం గాని ఇద్దరు స్నేహితుల కంటే ఎక్కువ. చివరికి శ్రీకృష్ణుడు అవతారం సాధించినప్పుడే కదా ఉద్ధవుడికి ఉద్ధవ గీత చెప్పడము, తర్వాత తన యొక్క మూర్తిని ఆయనకు అందించడము జరిగింది. ఆయనని మొట్టమొదటిసారిగా ఇక్కడ స్నేహితుడిగా పొందాడు. మధురా నగరంలోనే ఇంకా ఆనందంగా ఉంటాడు. మళ్ళీ బృందావనం గాని మళ్ళీ తన గోకులం గాని ఎప్పటికీ మళ్ళీ జీవితం లోపల వెళ్ళాడు. ఈ విధంగా అన్ని రకాల గొప్ప పనులు చేసావు కదా మహానుభావ, మరి ఎందుకు నా ఆరోగ్యాన్ని నువ్వు ఎందుకు బాగు చేయవు అని చెప్పేసి ఇక్కడ నారాయణ భట్టాద్రి బాధపడుతున్నాడు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే మన ప్రయాణం ఎలా కొనసాగాలి, మనమందరము కూడా మన జీవితం అనేటటువంటి ఈ సమరం లోపల ఎలా ప్రయాణం చేయాలి. శ్రీకృష్ణుడు మధురా నగరం దాకా ప్రవేశించే వరకు కూడా మనమందరము మనలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా నాశనం చేసుకున్నాం. కథలు కొద్దిసేపు మర్చిపోండి. విష్ణు కథలు కొద్దిసేపు మర్చిపోయి శ్రీకృష్ణుడు మధుర బృందావనంలో ఉన్నప్పుడు చేసినటువంటి లీలలన్నీ కూడా మనలో ఉన్నటువంటి దోషాలను మనము నాశనం చేసుకోవడము, అనగా
మన ఇంద్రియాలను నిగ్రహించుకోవడం, మన మనస్సుని నిగ్రహించుకోవడము, ఆలోచన మొదలెట్టడము. ఆయన మధురా నగర్ లో ప్రవేశించాడు అనగానే నీ ఆత్మ జాగృతి అనేది ప్రారంభమైంది. అంటే నీ మూలాధార చక్రం దగ్గర ఇలా కిందికి ఉన్నటువంటి కుండలిని ఇలా పైకి జాగృతమైంది, మెల్లగా పైకి వస్తుంది. ఆ పైకి వచ్చిన కొద్దీ అప్పటి వరకు ఉన్నటువంటి కుబ్జా అంటే సరిగా చేయడము, కుబ్జాని సరి చేశాడు. మన వంకర పద్ధతులన్నింటినీ కూడా మనం సరి చేసుకుంటూ వెళ్తున్నాము. ఆ తర్వాత మెల్లగా ధనుర్యాగంలోకి ప్రవేశించి విల్లుని విడగొట్టాడు. అంటే అహంకారాన్ని విడగొట్టాడు. ఎవరూ చేయలేనటువంటి పని తను చేసి చూపించాడు. అహంకారాన్ని విడగొట్టాలి. అక్కడి నుంచి కువలయాపీడాన్ని చంపాడు. మదము, కోపము, గర్వం, ఆ మదంని, కోపంని, గర్వంని, అహంకారాన్ని దాన్ని ఆయన నాశనం చేశాడు. కువలయాపీడం. మల్ల యుద్ధం, చాణురుడు, ముష్టికుడు, వీరందరితోటి ఏంటంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పూర్తి స్థాయి నిగ్రహంలోకి వచ్చేసాయి. కంసుడిని ఎప్పుడైతే మనం చంపామో అంటే మన లోపల ఇక మనకు ద్వేషము, భయము పూర్తిగా పోతాయి. మనము పరిశుద్ధం అయిపోతాము. పరిశుద్ధం అవ్వడానికి ఈ ఆత్మ జ్ఞానంకి కావలసినటువంటివన్నీ, ఒకసారి ఆత్మ జ్ఞానం జాగృతమైతే మనము మంచి మనుషులుగా మారుతాము. సార్ నేను ఆత్మ జ్ఞానం తెలుసుకోవాలంటే డైరెక్ట్ గా మోక్షం వచ్చేస్తుందా? కాదు. ముందు మనని మనము శుభ్రపరుచుకుంటాము. అందుకే అంటూ ఉంటాం కదా, మనం ఆత్మ బోధ లోపల చెప్పుకుంటూ ఉంటాం. ఏమని చెప్పుకుంటూ ఉంటాము? మన లోపల ఏం మార్పు వస్తుంది ఆత్మబోధ వస్తే? అంటే చెడు పనులు చేయం. మొట్టమొదటిగా చెడు పనులు చేయం. అహంకారం పోతుంది. మదం, నా అంతటి వాడు లేడు, మదం, గర్వం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంద్రియాలన్నీ కూడా మన నిగ్రహంలోకి వస్తాయి. మనస్సు 100 విషయాలు ఆలోచించకుండా పవిత్రంగా, ప్రశాంతంగా ఉంటుంది. కుట్రలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇవన్నీ ఆల్రెడీ మనము రేపల్లిలో, బృందావనంలో పూర్తి స్థాయిలో మనము సాధకులుగా మారి వచ్చాము. ఇప్పుడు ఆ సాధన మరింత తీవ్రతరమైంది మధురా నగరంలోకి వచ్చినాక. మధురా నగరంలోకి వచ్చాము అంటే ఇట్ ఇస్ లైక్ ఎ వెరీ షార్ట్ కట్. మధురా నగరం రావడం వరకు ఎంతమందిని మనం చంపాల్సి వచ్చింది, ఎన్ని దోషాలు మన లోపల నివారణ చేసుకోవలసినటువంటి అవసరం వచ్చింది. కానీ ఒకసారి మధురా నగరంలో ప్రవేశించాము అంటే అయిపోయినట్టే. మిగతావన్నీ చక జరిగిపోతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు అసలు ఎంతసేపు పట్టింది మధురా నగర్కి రావడము, ఆయన కంసుడిని వధించడం ఎక్కువ టైం పట్టదు. కంసుడు కూడా ఎక్కువ పోరాటం చేయడు. నిలబడి కొద్దిసేపు ఫైటింగ్ చేసి అవి చేసి ఏమి ఉండదు. చాలా ఫాస్ట్ గా, సూపర్ ఫాస్ట్ గా అయిపోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మన లోపల ద్వేషం పోవాలి, మన లోపల అహంకారం పోవాలి, మన లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యం రావాలి అంటే అందరూ కూడా మధురా నగరంలోకి రావాలి. అంటే మనలో ఉన్నటువంటి కంసుడు అనేటటువంటి భావన ఏదైతే ఉంటుందో ఆ భావనని మనము పోగొట్టుకోవాలి. ఇది అద్భుతమైనటువంటి యాత్ర. ఈ గోకులం నుంచి ఆయన మధురా నగరం వరకు చేసినటువంటి యాత్ర ఇది మామూలు యాత్ర కాదు. ఇది మన జీవన యాత్ర. అమాయకంగా పుడతాము. పుట్టిన ప్రతి పిల్లవాడు ఎంత అమాయకంగా ఉంటాడు, ఎంత ఆనందంగా ఉంటాడు. అది మనము గోకులంలో ఉన్నాము. ముందుగా ఆయన రేపల్లిలో అనగా గోకులంలో ఉన్నాడు. సహజమైనటువంటి ప్రేమ, ఏ విధమైనటువంటి దోషములు లేనటువంటి పవిత్రమైనటువంటి భక్తి. చిన్నపిల్లలు ఎంత నిర్మలంగా, ఏ చిన్నపిల్లడైనా బాగుంటాడు. తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉంటాడా, ఏమీ ఉండదు. అందరూ బానే ఉంటారు. అది రేపల్లే. శ్రీకృష్ణుడి కథ మనకి ఏం చెప్తుందయ్యా అంటే, నువ్వు గోకులంలో ముందు ప్రారంభించావు నీ జన్మని. అక్కడ నిర్మలమైనటువంటి భక్తిని కలిగి ఉండు. చక్కగా గోవులతోని, గోపికలతోని, గోప బాలుకలతోని చక్కగా ఆనందంగా ప్రారంభించు. ఇది జీవితంలో భక్తి ప్రారంభం చేసుకునేటటువంటి దశ, అమాయకమైనటువంటి దశ. ఇక్కడ నీకు పెద్ద జ్ఞానం రావాలా, ఆలోచన రావాలా అంత లేదు. జస్ట్ ఇక్కడ ప్రేమ ప్రధానం అంతే. దేవుడి పైన నిస్వార్థమైనటువంటి సేవ. అంటే చిన్నప్పుడు మనము ఇలా చిన్న పిల్లలు, ఇంత బేబీస్ ఇలా ఇలా దేవుడి దగ్గర శుక్లం భరధరం విష్ణు అని ఇట్లా చూస్తారు పక్కకి. తల్లి చెప్తుంది శశివర్ణం, శశివర్ణం అదన్నమాట. ఆ నిస్వార్థమైనటువంటి సేవ, భగవంతుడి పైన నిర్మలమైనటువంటి సేవ ఉండడం అనేది మనకు రేపల్లే. రేపల్లె నుంచి బృందావనంకి వచ్చాం కదా. బృందావనం లోపల ఏం చేశాడు ఈయన? కాళీయమర్దనం చేశాడు, రాసలీల చేశాడు, గోవర్ధన పర్వతాన్ని లేపాడు. అంటే మన లోపల మెల్లమెల్లగా దోషాలన్నింటినీ నివర్తించుకుంటూ ఆనందమైనటువంటి స్థితిని మనం అనుభవిస్తూ ముందుకెళ్తున్నాము. అంటే ఇక్కడ ఏమైతుంది, మొదట్లో మనకు ఉన్నటువంటిది నిర్మలమైనటువంటి భక్తి. తర్వాత మనకు జీవితంలో
అనుకోకుండా వచ్చేటటువంటి ఎన్నో దోషాలు. మనం కావాలని అనుకుంటాం ఆ దోషాలు. లేదు, స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వీడికి ఎక్కువ మార్కులు వస్తాయి, వాడికి తక్కువ మార్కులు వస్తాయి. వీడి ఇంట్లాగా అపార్ట్మెంట్ లో కొంతమంది బాగుండరు, వీళ్ళు బాగుండరు, వాళ్ళు బాగుండరు. ఎదుగుతున్న వయసులో ఎన్నో ఇబ్బందులు. కొంతమంది చెడ్డ పిల్లలు మనకు అడ్డొస్తారు, కొంతమంది మన వస్తువులను లాక్కునే వాళ్ళు వస్తారు. వీళ్ళందరిపైన కోపాన్ని తగ్గించుకుంటూ మన లోపల మనం చదివే ఇంపార్టెంట్, మిగతావన్నీ పట్టించుకోకూడదు. తల్లిదండ్రులు చెప్తారు, వద్దు నాన్న వాళ్ళందరినీ పట్టించుకోకు, వాళ్ళు మంచి పిల్లలు కాదు, నువ్వు శ్రద్ధగా ఉన్నట్టు. అప్పుడు మెల్లమెల్లగా మన దోషాలన్నీ తగ్గించుకుంటూ వీడుకులా వెళ్ళి మొదట్లో కొట్టేవాడు అందరినీ, తర్వాత ఏం చేస్తాడు, కొట్టకుండా జాగ్రత్త పడతాడు. ఆ విధంగా ఏమవుతుంది, శుద్ధి చేసుకుంటాడు. ఎప్పుడైతే మనకు చిన్నప్పుడు ఉన్నటువంటి నిర్మలమైనటువంటి భక్తి, ఇప్పుడేమో మనని మనము పరిశుద్ధం చేసుకునేటటువంటి ఇది, ఈ రెండు కలిస్తే ఆనందం. ఇది చిత్తశుద్ధి, క్లెన్సింగ్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ బాడీ. ఇక్కడ ఉన్నటువంటి చెత్తను తీసి అలా పడేయడము. ఇంతలోకే అక్రూరుడు వచ్చాడు. అక్రూరుడు వచ్చేసి చెప్తున్నాడు, అక్రూరుడు వచ్చాడు అంటే ఏమిటి, నీ అంతర్ముఖ ప్రయాణం ప్రారంభమైంది. అక్రూరుడు వచ్చి శ్రీకృష్ణుని మధురా నగర్కి తీసుకెళ్తున్నాడు. మెల్లమెల్లగా మనం కాలేజు ఇవన్నీ అయిపోయింది, మన లోపల ఆధ్యాత్మిక సాధన ప్రారంభమైంది. అక్రూరుడు వచ్చి మనకు మధురా నగర్కి తీసుకెళ్తున్నాడు. రావయ్యా, ఆత్మజ్ఞానం నువ్వు తెలుసుకోవాల్సినటువంటి సమయం ఆరంభమైంది, పద, నువ్వు ఇక్కడి నుంచి మధురా నగర్కి వెళ్లాల్సినటువంటి అవసరం వచ్చింది. అక్రూరుడు తీసుకెళ్తూ మధ్య లోపల యమునా నది లోపల శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటాడు. ఇలా చూసేసరికి రథం మీద కనిపిస్తాడు. ఇలా నీళ్ళలో మునిగేసరికి లోపల భగవంతుడు పాల సముద్రంలో కనిపిస్తాడు. అలాగ భగవంతుడి యొక్క దర్శనం అవుతుంది. అంటే ఆ అక్రూరుడి శక్తిని ఒకసారే గుర్తిస్తాం, అది ఒకసారి జరుగుతుంది, మనకు అందరికీ కూడా జరుగుతుంది. దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకునేటటువంటి మిరకిల్స్ అందరికీ జరుగుతాయి. ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో మిరకిల్స్ జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. కానీ ఆ అద్భుతాలను గుర్తించే శక్తి కొద్ది మందికే ఉంటుంది. అదే ఇది భగవంతుడు వల్లనే జరిగింది అని తెలుసుకునేది ఉంటుంది. అంతేగాని నేను తిరుపతి టెంపుల్కి వెళ్ళాను, అదే టైంలో నా కొడుకు పుట్టాడు. నేను శ్రీశైలం వెళ్ళాను, అదే టైంకి నా మనవరాలికి 3వ కొడుకు పుట్టాడు. ఇదే టైంకి నేను ఇంకో చోటుకి వెళ్ళాను, అక్కడ మా ఆయనకి 3వ పెళ్ళయింది. గొప్పగా చెప్పుకుంటారు కొంతమంది. ఇది కాదు పద్ధతి, ఇది కాదు దైవ దర్శనం అంటే. ఒక ఆవిడ చెప్పారు, శ్రీనివాస్ గారు మీరు ఇచ్చినటువంటి నోట్స్ అంతా కూడా నేను వేరే వాళ్ళకి ఇచ్చానండి, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని చెప్తున్నారు. ఏమంటాం ఇది అంటే మనం ఇవి కోరికల కోసం చేస్తామా? సో ఇవన్నీ ఏంటంటే ఇది మూర్ఖత్వం. ఇదంతా కూడా నిజమైనటువంటి జ్ఞాన దర్శనం కాదు. ఇంకా కూడా మన మూర్ఖత్వం నుంచి బయటపడలేదు అన్నటువంటి విషయం. కానీ ఇక్కడ అక్రూరుడు మన జీవితంలోకి ప్రవేశించాడు అంటే మన లోపల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అనేటటువంటి అర్థాన్ని మనం గుర్తుంచుకోవాలి. అక్కడి నుంచి మెల్లమెల్లగా మనం ఇందాక చెప్పుకున్నటువంటి అహంకారము, మదము ఇవన్నీ కూడా పోగొట్టుకుని అహంకారం యొక్క సంపూర్ణ నాశనం చేసేసి కంసుడు రూపం లోపల ఆత్మ జ్ఞానులమై మిగలాలి. సో అంటే ఏంటి, మన భక్తికి మూలమైనటువంటిది రేపల్లె. మన చిత్తశుద్ధి ఏదైతే ఉందో ఈ చిత్తశుద్ధికి మూలమైనటువంటిది బృందావనము. అక్రూరుడితోటి మనం వెళ్ళినటువంటి యాత్ర ఏదైతే ఉన్నదో మనలో మనం అంతరంగంగా చేసుకున్నటువంటి రాజయోగము లేదా ధ్యాన యాత్ర. మధుర అనేటటువంటిది ఏదైతే ఉందో మనల్ని మధించి అంటే ఆలోచింపచేసి జ్ఞానాన్ని అందించేది. కంసుని వధ అంటే మనలో ఉన్నటువంటి అన్ని వాసనలను, సంస్కారాలను అన్నింటినీ నాశనం చేసుకుని మోక్షాన్ని అందుకునేటటువంటి దృష్టి మాత్రమే ఇది. భక్తి చేసుకున్నావు, చిత్తశుద్ధి చేసుకున్నావు, జ్ఞానం వచ్చింది, ఈ ప్రపంచం నుంచి నువ్వు విముక్తి అయ్యావు. ఇంతకంటే గొప్పదేం కావాలి? అది శ్రీకృష్ణుడి కథ మనకు చెప్తుంది. ఏదో ఆలోచిస్తాం, కానీ ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి. రేపల్లెలో మెల్లమెల్లగా భక్తి చేసుకున్నాడు. బృందావనం వచ్చేసరికి చిత్తశుద్ధి జరిగింది. అక్రూరుడు వచ్చేసరికి మార్గం సుగమమైంది, ఆత్మజ్ఞానము, ధ్యాన యోగం. మధుర వెళ్ళాడు, జ్ఞానం వచ్చేసింది. జ్ఞానం వచ్చిన తర్వాత ఇక విముక్తుడు అయిపోతాడు. కంసుడిని ఎప్పుడైతే సంహరణ చేశాడో అప్పుడు పూర్తి స్థాయి నుంచి విముక్తి అయిపోయాము. సో ఒక వ్యక్తికి బాల్యం నుంచి పడవలసినటువంటి బీజం నుంచి ఆ వ్యక్తిలో కావలసినటువంటి పరిణతి గురించి తెలిపేదే శ్రీకృష్ణుడి కథ. ఇప్పటి వరకు ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఒక 5 నిమిషాలు ఎక్కువ చెప్పాను. ఈరోజు మీరు చెప్పిన వృత్తాంతం అంతా నిన్న ఈరోజు చదివాను సార్. వండర్ఫుల్, చాలా సంతోషం అండి.
వండర్ఫుల్. ఇంకెవరికి ఏవి ప్రశ్నలు ఉన్నట్లేవు. చాలా అద్భుతమైనటువంటిది. ఇది అంతా కూడా గుర్తుంచుకోండి. కథలు కథలుగా అనుకోకూడదు ఎప్పుడు కూడా. కథల వెనుక ఉన్నటువంటి ఒక ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవడానికి ఇందు లోపల ప్రయాణం చేస్తున్నాము. ఈ అద్భుతమైనటువంటి ప్రయాణం లోపల మనం చివరికి ఆత్మస్వరూపులుగా మిగిలిపోతాము. ఆ విషయాన్ని తెలుసుకున్నాము. ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేకపోతే కంసుడు ఎదిరించలేదా సార్? అంటే చూడగానే ఇంకా కంసుడు పని అయిపోయినట్టేనా సార్? అంతేనా? కృష్ణుడి శక్తి ముందు ఇంకేమీ లేదు. ఒక్కసారికి అప్పటిదాకా భయంలో ఉన్నాడు కదా, ఒక్కసారి షాక్ అంతే. ఆ షాక్ లోపల ఒకే ఒక్కసారి చనిపోతాడు. ఒకే ఒక్కసారి గుంజగానే చచ్చిపోతాడు అంతే. ఇక వేరే దానికి ఏదో వీళ్ళన్నా కొంచెం ముష్టికా వాళ్ళని కొద్దిగా చేస్తారు కానీ కంసుడు అసలు ఏం చేయడు. అంటే ఏమైందంటే కంసుడు అనేది రాక్షసుడు అనే దానికంటే కూడా మనం ఏమని ఆలోచించాలి, మనం అంతవరకు మనని మనం శుభ్రపరచుకుంటే ఆత్మజ్ఞానం మనకు తొందరగా వస్తుంది, మోక్షం తొందరగా వస్తుంది అని అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోవాల్సింది అక్కడ మీనింగ్ ఏంటి అంటే, వీళ్ళందరూ కథను వదిలేసేయండి పక్కన. కథ మనకు ఇప్పటికి మీరు 1,00,000 సార్లు వినుంటారు అందరి దగ్గర. కానీ కథ వెనక ఉన్నటువంటి అసలు కథను తెలుసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆత్మజ్ఞానం తెలుస్తుందా లేదా ఒకసారి ఆలోచించండి. అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం తెలుస్తుంది మనకి ఇక్కడ. ఏంటా ఆత్మజ్ఞానము అంటే, ఇక మనకు మొదటి నుంచి శుద్ధి చేసుకుంటూ ఉన్న వాళ్ళకి పెద్ద సాధన చేయాల్సిన అవసరం లేదు మోక్షం కోసం. మధురానగర్లోకి రాగానే ఫటక్ ఫటక్ అయిపోయింది అంతే. ఒక్కసారిగా ఎంత ఫాస్ట్ గా అయిపోయింది. అదన్నమాట అక్కడ మీనింగ్. ఇక మనకి ఎక్కువ కష్టం ఉండదు. ఒకసారి మనల్ని శుద్ధి చేసుకునే వరకే జీవితంలో కష్టము. ఒకసారి మనము శుద్ధి చేసుకున్న తర్వాత ఇక జీవితంలో ఒకే నిమిషంలో మనము మోక్షాన్ని సాధించగలుగుతాం. అందుకే అంటారు కదా, జ్ఞానం వచ్చిన తర్వాత మోక్షం సాధించడానికి ఎక్కువ టైం పట్టదు. ఇంకా జ్ఞానం వచ్చిన వాళ్ళు ఏంటి, జీవన్ముక్తులై అలా ఉండిపోతారు. వాళ్ళు అలా చెట్టుకి పండిన దోసకాయ ఉర్వారుకం ఇవ బంధనాన్ని ఎన్నోసార్లు తెలుసుకున్నాం. అలాగా పండిన దోసకాయ ఏ విధంగానైతే పడిపోవడానికి సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంటుందో అలా సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంటారు. అయిపోయింది, మోక్షం వచ్చేసింది. జ్ఞానం వచ్చిన మరుక్షణము మోక్షం వచ్చినట్టే. అదన్నమాట అక్కడ అర్థం. కంసుడు వెళ్ళిపోయాడు అంటే మీనింగ్ ఏంది? కంసుడు అనేవాడు ఒక రాక్షసుడు, అతను పూర్వజన్మ, ఇవన్నీ మనకు సంబంధం లేదు. కథలు చెప్పుకోవడం ఎందుకు అంటే అది జ్ఞాపకం ఉంచుకోవడం కోసం అంతే. కానీ కథ వెనుక ఉన్నటువంటిది అంతా కూడా ఆత్మబోధనే అన్నటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తించుకోవాలి. జై శ్రీకృష్ణ. గత వారము ఈ వారము పూర్తి స్థాయి ఆత్మబోధనే తెలుసుకున్నాం మనం. ఆ సత్యాన్ని అందరూ గుర్తించారని ఆశిస్తున్నా. ఇంకేమన్నా ఆత్మజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? సార్, కృష్ణుడు అంటే రేపల్లె గోకులము అవే తెలిసేది. ఇప్పుడు ఆ మధురా నగరానికి ఎలా వచ్చాము, అక్రూరుని వల్ల మనం ఏమి నేర్చుకున్నాము, మళ్ళీ మనం ఇప్పుడు ఆ జ్ఞానాన్నంతా మీ ద్వారా తెలుసుకుంటూ మధురా నగరానికి చేరుకున్నాము సార్. ఆ దుష్ట అన్ని మాలో పోయినాయి సార్. ఇక ఇప్పుడు అర్థమైంది సార్, మనం ఎలా అన్వయించుకోవాలి. ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క దానికి దాటుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి అనేది ఇప్పుడు అర్థమైంది సార్. పూర్తిగా అర్థమైంది సార్. కరెక్ట్ అమ్మా. అదే అసలు అర్థం. ఎందుకంటే మనకు కావాల్సింది కూడా అదే. ఎందుకంటే మనం ఎన్నో సార్లు విన్నాం భాగవతము. ఇవాళ ఫస్ట్ టైమా? శ్రీకృష్ణుడి లీలలు ఫస్ట్ టైమా వినడం? కొన్ని వందల సార్లు విన్నాం. కానీ విన్నప్పుడల్లా ఏంటంటే ఏవో కథల్లాగా తీసుకున్నాం. కానీ ఆ కథ వెనుక ఇంత గొప్ప అర్థం ఉంది. శ్రీకృష్ణుడు అనేవాడు కేవలము మనని ఉద్ధరించడానికి మాత్రమే వచ్చాడు. ఆ సత్యాన్ని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మళ్ళీ ఇవాళ కూడా అదే విషయాన్ని చెప్పుకుంటాం. కాబట్టి మహోన్నతమైనటువంటి ఆత్మతత్వం ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది అయిపోయింది. విముక్తి వచ్చేసింది మనకు ఇంకా. జై శ్రీకృష్ణ. అవును సార్. ఇప్పుడు మనకి రావణాసురుడి గురించి, కంసుడి గురించి ఏంటి అంటే మనలో ఉన్న దుష్ట గుణాలు, రజోగుణాలు అన్ని పోవటానికి ఇవన్నీ అని మనకు అర్థమైంది సార్. బాగా చెప్పారు సార్. థ్యాంక్స్ సార్. చాలా అర్థమైంది సార్. జై శ్రీకృష్ణ సార్. వండర్ఫుల్. అందరూ కూడా ఆలోచన ద్వారా మాత్రమే ఆత్మ జ్ఞానానికి చేరువవుతామని, మనని మనము పరిశుద్ధం చేసుకోనంత వరకు కూడా భగవంతుని అందుకోవడము కష్టము అన్నటువంటి సత్యాన్ని అందరూ గుర్తించాలని ఆశిస్తూ ఇప్పటి ప్రవచనాన్ని ముగిస్తున్నాము. పునర్దర్శనం ఈ రోజు రాత్రి 9 గంటలకు మహోన్నతమైనటువంటి యక్ష ప్రశ్నల్లో తరువాయి భాగం. అంతవరకు కూడా అందరికీ శుభం భయాత్. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సార్.